ఈ రోజు మనకి మంచి రోజే. చెడ్డ రోజు అని ఎక్కడ బైబిల్లో కూడా రాయబడలేదు. దేవుడు రాసిన ఆ 7 దినాలు, దేవుడు ఆ 7 దినాలను కూడా తయారు చేయబడిన తర్వాత దానిని మంచిదని సూచించి దానిని ఆశీర్వదించడం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడు మనకి అది ఆశీర్వాదకరమైన దినమే. శుక్రవారం ఒకలా, మంగళవారం ఒకలా, బుధవారం ఒకలా. బుధవారం తిడితే తగలదండి, శుక్రవారం తిడితే తగులుతాయండి, ఇవేమి ఉండవు. అయినాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఈ భోజనాలు చేయరు కదా అంటున్నారు. ఏం భోజనాలు? నిన్న మేము దిన కార్యక్రమానికి వెళ్ళామంట. ఎప్పుడు మీరు ఈ భోజనాలు చేయకూడదు కదా, పాస్టర్ భోజనం చేయరు దాకా చెప్పు వెళ్ళిపోతారండి మా అన్నయ్య గారు. ఎవరు చెప్పాడు భోజనం చేయడానికి? భోజనం చేస్తానన్నాను. అదేంటి భోజనం చేయకూడదు కదా, మీరు చేయరు కదా. అబ్బాయి క్యాటరింగ్ నుంచి ఆర్డర్ చేసిన భోజనాలు అయితే తింటారు, స్వయంగా చచ్చిపోతారు ఇంటి దగ్గర వండితే తినరంట. నేను అన్నాను, ఇప్పుడు దినం కార్యక్రమం కాబట్టి ఇక్కడ వండిన భోజనం దానికి ఏమొచ్చింది? దినం భోజనం. పెళ్లి దగ్గర వండితే పెళ్లి భోజనం, సమత దగ్గర వండితే, ఇళ్ళలో దిగినప్పుడు వండితే, అంటే ఇవన్నీ ఎక్కడ వండితే అక్కడ దానికి ఏం పేరు వచ్చింది? అది ఎవరు పెట్టారు కాబట్టి మనం పెట్టుకున్న పేరే. కానీ భోజనం శివనే ఉంది, భోజనం అనే ఉంది. దానికి ప్రత్యేకించి పేరు మారలేదు కదా. దినం దగ్గరికి వచ్చినా, పెళ్లి దగ్గరికి వచ్చినా, సమత దగ్గరికి వచ్చినా, ఒక ఫంక్షన్ కార్యక్రమం ఏది జరిగినా చివరికి వచ్చేసరికి అది భోజనం అని రాయబడి ఉంది. అంటే మనము అక్కడ ఒక సిచ్యువేషన్ బట్టి అక్కడ పేరు మార్చారు అంతే. కాబట్టి నేను ఇలాంటిది ఏం పట్టించుకున్నప్పుడు నేను భోజనం చేస్తాను, వాళ్ళందరితో కలిపి అమ్మగారు నేను చక్కగా భోజనం చేస్తాను. మరి ఎందుకంటే ఇలాంటి భోజనం చాలా మంది పాటలు గారు చేయరని అంటారు. వాళ్ళు చాలా మంది పాటలు చేయరంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఏర్పరచబడి బ్రతకాలి. చెప్పండి, అన్యులు సరిపోతే వెళ్ళరు. ఒకవేళ వాళ్ళని పలకరించాలన్నా కనీసం అది మంచి రోజు చెడ్డ రోజులో చూసుకుంటారు, పందరట్టుకి వెళ్తారు, ఏ పట్టుకుని వెళ్ళి చూసి పలకరించి వస్తారు. అంటే వాళ్ళ ఆచారాలు మనం కూడా పాటించేస్తున్నాం, అవునా కాదా? వాళ్ళ ఆచారాలు మనం కూడా పాటించేస్తున్నాం. మనం పలకరించడానికి ఈ రోజు ఏ రోజు అండి? ఎలా నచ్చండి వెళ్ళకూడదా? శుక్రవారం వెళ్ళకూడదంటే, మంగళవారం వెళ్ళకూడదంటే, ఆదివారం వెళ్ళకూడదంటే, సరిపోయిన ఇంటికి ఎప్పుడు వెళ్తావు? నీ గొంపలో కూడా అదే కార్యక్రమం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మంగళం నేనే చచ్చిపోతే మీరు ఎవరు రాకూడదు అంటే. ఇంకా ఇలాంటి ఆచారాలు ఎక్కడున్నాయంటే లోకంలో లేవండి బాబు. ఎక్కడున్నాయి? క్రైస్తవుల్లోనే ఉన్నాయి. ముందు వీటన్నిటిని విడిచిపెట్టాలి. అన్యులు చనిపోతే వెళ్ళకూడదు, బైబిల్లో లేదు. అన్యులు చనిపోతే పలకరించడానికి వెళ్ళకపోతే వాక్యం నెరవేరుతుందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పొరుగు వారు ఎవరు నీకు? అన్యులే కదా. వారినే దేవుడు పొరుగు వారని అన్నాడు ఇక్కడ. మరి పొరుగు వారిని పలకరించడానికి వెళ్ళమంటే మనం ఏం చేస్తున్నామండి? వాళ్ళు చనిపోతే వెళ్ళకూడదు అన్నాడు కదా. ప్రత్యేకించబడమన్నాడు దేవుడు. ప్రత్యేకించబడటం అంటే లోకంలో ఉన్న పాపాలకు ప్రత్యేకించబడాలి. ఒక క్రైస్తవుడికి ఒక హిందువుడికి తేడా తెలియాలి అంటే నువ్వు ప్రత్యేకించబడటం అంటే హిందూ చనిపోతే వెళ్ళకపోవడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిలు కూడా తాగకపోవడం కాదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి ఒక దైవజనుడు కూడా నేను ఒకరి ఇంటికి చనిపోతే పలకరించడానికి వెళ్ళామండి. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా వద్దన్నాను, టీ ఇచ్చినా వద్దన్నాను. నాకు చాలా బాధపడ్డారండి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన తండ్రి గారు చనిపోతే వెళ్ళామంట. చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా తాగకపోతే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఆ రోజు తాగా అన్నాను, ఏమండి అతను చాలా బాధ పెట్టి అయినట్టున్నాను. ఆయన ఇంటికి ఎన్నో సార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళి కాఫీ పెడతారు, టీ పెడతారు, చక్కగా చూస్తారు. అలాంటిది ఈ రోజు వెళ్ళి అంతసేపు కూర్చుని కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా వచ్చేస్తే ఆయన చాలా బాధపడ్డారు కదంటే ఆయన మనం తాగకూడదు. ప్రత్యేకించబడి బ్రతకమన్నాడు. ప్రత్యేకించి బ్రతకడం అంటే ఇలాంటి వాటికి ప్రత్యేకించబడటం కాదు. లోపల ఉన్న పాపాలకు ప్రత్యేకించబడు, త్రాగుడికి ప్రత్యేకించబడు, వ్యభిచారానికి ప్రత్యేకించబడు. ఏంటి పాపపు క్రియలు అంటే అసూయ గాని, పాపం గాని, శాపం గాని ఏదైతే ఈ లోపల నిన్ను ముట్టి అట్టుకుని నిన్ను శోధించేస్తుందో వాటన్నిటి నుంచి ప్రత్యేకించబడి బ్రతకంటే. మీరు కూడా ఎప్పుడైనా మీకు తెలిసిన వారు, మీ బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, వారు అన్యులైనా, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి కాదు మీరు చూడాల్సింది. వాళ్ళు చనిపోతే మనం వెళ్ళి పలకరించమాట. ఎందుకంటే సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదని, కానీ కష్టాల్లో ఉన్న ఇంటికి వెళ్ళాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. నువ్వు క్రైస్తవుడు రాళ్ళు ఇంటికి వెళ్ళి పలకరించడం కాదు గొప్పతనం. ఎవరింటికైనా సరే వెళ్ళి పలకరించి ఆదరణకరమైన మాటలు 2 మాటలు వారికి తెలియజేసి వస్తే వారికి వచ్చే ఆనందం ఎలా ఉంటుంది? ఏదన్నా చెయ్యాలనుకున్నా వాక్యానుసారంగా చేసే, అంతేగాని దేనికో భయపడి, ఎవరికో భయపడి వేరుపరచబడే బ్రతుకు. వేరుపరచబడి బ్రతకటం అంటే ఈ లోక సంబంధమైన ప్రతి పాపం నుంచి విడిపించబడి పవిత్రంగా, పరిశుద్ధంగా ఒక్కటి మాత్రం బ్రతుకు చూపించి లోక సంబంధమైన విషయాలలో
ఈ లోక సంబంధమైన వ్యక్తుల విషయంలో కాదు, లోక సంబంధమైన విషయాలు ప్రత్యేకించబడి బ్రతకండి. అలాంటి వాటికి దూరంగా బ్రతకండి. అన్యులు చనిపోతే రారండి వీళ్ళు. ఈ మాట ఎవరికి వచ్చేస్తుంది? యేసు ప్రభు ఇదే నేర్పించాడు మీకు అని అంటున్నారు వాళ్ళు. మరి ఇదే నేర్చుకుంటున్నారు మీరు వాక్యాలు విని? యేసు ప్రభు ఏమి నేర్పించాడు మీకు? ఇలాంటి చనిపోతే వెళ్ళకూడదు అన్నాడా, ఇలాంటి తినకూడదు అన్నాడు, ఇలాంటి ఇవ్వకూడదు, ఇలాంటి పెట్టకూడదు, ఇలాంటి ఏం చేయొద్దు అన్నాడు అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి నిన్ను బట్టే ఆయన నామము దూషణ పాలు అవుతుందని వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టి ఇతరులు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని వారు మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా నీ ప్రవర్తన అన్ని జనుల్లో కనిపించాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోండి. ఎలా మార్చేసుకోవాలి తెలుసా? ప్రత్యేకించబడే బ్రతకండి. దేనికి ప్రత్యేకించబడి? లోక సంబంధమైన విషయాల్లో ప్రత్యేకించబడండి, లోకస్తుల విషయంలో కాదు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆదరించండి, 2 మాటలు చెప్పండి, కాసేపు కూర్చోండి, భోజనం చేస్తారండి. ఇది వాక్యం ఏమి వద్దని చెప్పలేదు. ఇలాంటి విషయాలలో మనం ఒకవేళ దూరంగా ఉంటే మనం కూడా దేవుడికి దూరంగా ఉండినట్లే అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దేవుడి చేత మనము ఆదరించబడతాం, ప్రేమించబడతాం. నువ్వు రాసే కబ్బు నూనె ఎక్కడిదే? కబ్బు నూనె కొంటున్నాను కదండి. ఇవన్నీ ఉండిలోంచి వచ్చి చెప్పలే, మీ తలకు రాసుకునే నూనెలు అన్నీ కాదా? మీకు తెలుసా? స్వయముగా చెట్టు నుంచి దించి స్వయముగా ఇల్లేదు నూనె అనేసి మీ దగ్గరికి వచ్చేస్తలేదు. ఇవన్నీ కోడి చెప్పులు, కొన్ని వాట్ల చెప్పులు వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎవరికి అమ్మంతా తెలుసా? చెప్పులన్నీ గాలిగోలికి అమ్ముతున్నారు. వాళ్ళు తీసుకొచ్చి దాన్ని నూనె ఆడుతున్నారు, అది తీసుకొచ్చి మీ తలకు రాస్తున్నారు. ఏమైంది మీకు? అబ్బాయి లేదండి, ఇది స్వచ్ఛంగా తయారు చేయబడిందండి, నేల నుంచి తీయింది ఏం కాదు, నేల నుంచి గడ్డ తీసింది కాదు, చెట్టు నుంచి తీసుకొచ్చి అంతకన్నా ఫ్రెష్గా తయారైంది కాదు అని. అది ముందు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు దాన్ని. ఆ తర్వాత పేర్లు వస్తున్నాయి, గాను కొడతారు, వాడు ఆడుతున్నాడు, వాడు తయారు చేస్తున్నాడు, అది తెచ్చుకుని రాయొద్దు ఇంక రేపటి నుంచి నోళ్ళు. మాకంటే ఆ చెప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకో విషయం చెప్పినా, మనం భోజనం చేస్తున్నాం కదా, అన్నం తింటున్నాం కదా. ఈ అన్నం తినేటప్పుడు క్రైస్తవుడు ఉంటాడు, ప్రార్థన చేసేవాడు, అన్యుడు ఉంటాడు, పూజ చేస్తాడు. ఆ కోత కోసేటప్పుడు ముందు అక్కడ కోడిని కోసి కొబ్బరికాయ కొట్టి అన్నం పెట్టి ఆ ఒరిని కోసి ఆ ఒరిని అంతటి తయారు చేసి ఒడ్లు చేసి దాన్ని మిల్లికి వెళ్ళి ధాన్యం వాడి అది ఎక్కడికి వస్తుంది? నువ్వు వేసుకున్న 25 కేజీల మూట దగ్గరికి వస్తుంది. ఈ మూట తయారవడానికి ముందు వాడు చేలో ఏం చేయాలో చేశాడు కదా, అన్నం తిరగని. ఇంకా మీరు పాటించాలంటే అన్ని పాటించండి. ఎండ దాన్ని చూసాం అనుకో మనకు ముట్టుకోకూడదండి. దేవుడికి స్తోత్రం. అవి ఏమి మనకు తెలియదు కాబట్టి చక్కగా భోజనం చేస్తున్నాం, నూనె రాస్తున్నాం, వస్త్రాలు వేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు జరిగిన తర్వాత మన చేతిలోకి వచ్చినాయండి.